3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. సకల జనులను మోసం చేసేలా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. హైదరాబాద్ను 3 ముక్కలు చేసి మహానగరం ఇమేజ్ని కూడా దెబ్బతీశారన్నారు నిరంజన్ రెడ్డి. ఈ బడ్జెట్ చూసేటువంటి అర్థం చేసుకునేటువంటి ప్రజలకు ఎవరికి కూడా ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజా బాగుండేలో ఫలానా వర్గానికి ఖచ్చితంగా ఇది మేలయ్యే విధంగా ఉందిరా నాయన అని సంతృప్తి పడేటువంటి విధంగా ఎక్కడా లేదు. ఏ ఒక్కరూ సంతోషపడట్లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసలేదు, 2500 మహాలక్ష్మిది ఊసలేదు, 4000 పెన్షన్ ఊసలేదు, 6000 పెన్షన్ వికలాంగులది ఊసలేదు, 12,000 రూపాయల చేయూత రైతు కూలీలకు ఊసలేదు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి దాని మీద ఊసలేదు, బీసీలకు సాలిన 20,000 కోట్ల రూపాయలు అన్నారు, 12,000 పైచీలకి ఎంతనో పెట్టినారు ఈ సంవత్సరంలో. 3 ఏళ్ళు కలిపితే 60,000 కోట్లు ఖర్చు కావాలి. గత 2 బడ్జెట్లలో చూపించినటువంటిదే సంపూర్ణంగా రీచ్ కాలేదు.